చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ లేదా తెలుగుదేశం పార్టీ, జనసేనల మధ్య ఒప్పందం కుదిరిందా అంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకులైతే కన్ఫామ్ అయిపోయింది అని చెప్తున్నారు. 35 సీట్ల వరకు తెలుగుదేశం పార్టీ జనసేనకి ఇవ్వడానికి అంగీకరించిందని, పవన్ కళ్యాణ్, చంద్రబాబుల మధ్య ఆ మేరకు ఒప్పందం కుదిరిందని నియోజకవర్గాలు కూడా ఏమేంటి అన్నటువంటి పవన్ కళ్యాణ్కి తెలుసు, నాదెళ్ల మనోహర్కి తెలుసు. ఆయా నియోజకవర్గాల్లో తెలుగుదేశం అధినేత చంద్రబాబు సూచించినటువంటిది ఏంటి అంటే, జగన్ అవసరమైతే 50 కోట్లు కాదు 100 కోట్లు ఖర్చు పెట్టగలిగే వాళ్ళని తీసుకుని వస్తున్నాడు కాబట్టి, అవసరమైతే తనైనా తీసి పెడతాడు కాబట్టి, ఇక్కడ తెలుగుదేశం జనసేనల పొత్తు సందర్భంగా బలమైన అభ్యర్థులు ఉండి తీరాలి కాబట్టి, పాత వాళ్ళు లేకపోతే ఉన్నటువంటి నాయకులే అన్నటువంటి కోణం కాకుండా ఖర్చు పెట్టగలిగినటువంటి నాయకుల్ని తెచ్చుకోమని చెప్పడం వలన అనేక మందిని ఇప్పుడు దాదాపుగా జనసేనకు సంబంధించినటువంటి అభ్యర్థులలో ఇప్పటిదాకా ఫేసులు కనిపించినటువంటి వాళ్ళకంటే కూడా కనిపించని మూడవ సింహాలు తెర మీదకి రాబోతున్నాయి. 4వ సింహాలు వాళ్ళు ఎన్ఆర్ఐలు కావచ్చు, లేదంటే పారిశ్రామికవేత్తలు కావచ్చు, ఆర్థికవేత్తలు కావచ్చు, వ్యాపారవేత్తలు కావచ్చు. ఇప్పుడు కొత్తగా అడుగులు పెడుతున్న వాళ్ళందరూ కూడా అట్లాంటి బ్యాచ్ని. ఒకప్పుడు జీరో బడ్జెట్ పాలిటిక్స్ అన్నదాన్ని ఈ మధ్య కాలంలోనే దానికి వివరణ మార్చారు. కాబట్టి జీరో బడ్జెట్ పాలిటిక్స్ అంటే జనానికి డబ్బులు పంచొద్దు అని తప్పించి డబ్బులు ఖర్చు పెట్టకుండా అన్నటువంటిది కాదు అని ఆల్రెడీ పవన్ కళ్యాణ్ సర్ది చెప్పారు. కాబట్టి ఉన్న నాయకులలో ధనం లేనటువంటి నాయకులకి అవకాశాలు తక్కువ ఉంటాయి. ధనంతో పాటుగా ఫేమ్ ఉన్నటువంటి నాయకులకి పవన్ కళ్యాణ్ తోడు, చంద్రబాబు తోడు ఉండేటందుకు అడుగులు వేస్తూ ఉన్నారు. దానికి సంబంధించినటువంటి పూర్తి స్పష్టత అయితే ఇరు నాయకులకి ఉంది అన్నదైతే సుస్పష్టం.